60 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని అద్భుతంగా మాట్లాడేలా మేం చేస్తాం. వెంటనే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌కి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో 12 గంటల్లో మరి భూమి మీదకి రాబోతున్నారు. ఆవిడ క్షేమంగా రావాలని అందరూ కోరుకుంటున్నారు. మరి వచ్చాక ఆవిడ యొక్క జీవన విధానం ఎలా ఉండబోతుంది, ఆవిడ యొక్క జర్నీ ఎలా ఉంది అనే దానిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ సంపత్ సముద్రల గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సునీత విలియమ్స్ చాలా వార్తలు వచ్చాయి, ఆవిడ ఇంకా రారు, చిక్కుకుపోయారు అక్కడ. చాలా వార్తలు మనం కొంచెం కన్ఫ్యూజన్ కూడా గురి చేశాయి. ఎట్టకేలకైతే ఆవిడ వచ్చేస్తున్నారు మరో 12 గంటల్లో. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటాం. దిట్స్ అ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అమ్మా. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ ఆవిడ వెళ్ళింది, ఆవిడతో పాటు కో పర్సన్ కూడా దే వెంట్ ఆన్ 8-day ట్రిప్. ఓకే, బోయింగ్ ఒక స్పేస్ క్రాఫ్ట్ని ఎవాల్యుయేట్ చేయడం కోసం, దాని ఫీజిబిలిటీ స్టడీ చేయడం కోసం అని ఒక 8 రోజుల ప్రయాణంగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ స్పేస్ క్రాఫ్ట్లో ప్రొపల్షన్ ఛాలెంజెస్ వచ్చాయి, హీలియం తగ్గిపోవడం అనే ఇష్యూస్ వచ్చాయి. అంటే ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. ఏదైతే స్టడీ చేయడానికి వెళ్ళారో ఆ క్రాఫ్ట్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉండి, అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అదే క్రాఫ్ట్లో వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి ఏమైనా అపాయం కలిగే పరిస్థితులు రావచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళని అక్కడే రిటైన్ చేశారు. అక్కడే రిటైన్ చేసి ISS ఇంటర్నేషనల్స్ అక్కడ ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత చాలా ప్రయత్నాలు జరిగాయి, చాలాసార్లు ప్రయత్నాలు చేశారు, కానీ ఏది కూడా ఫలించలేదు. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ 9 months షీఈ్ ఆల్రెడీ బోర్డెడ్. ఓకే, ఆవిడ ప్లేస్లో ఇంకో 4 మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళారు, భూమి నుంచి వెళ్ళారు. ఎక్స్చేంజ్ ప్రాపర్గా జరిగింది. ఓకే, వీళ్ళు 4 స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిపోయారు. స్పేస్ స్టేషన్లోంచి వీళ్ళు హ్యాపీగా స్పేస్ క్రాఫ్ట్లోకి వచ్చేసారు. అది బయలుదేరింది. ఓకే, సో ఇక్కడ దాకా స్టోరీ చాలా కలర్ఫుల్గానే జరిగినప్పటికీ కూడా ఇప్పుడు కొంచెం మీరు అనుకున్నట్టుగా ఒక కొంత ఉద్రిక్తం అంటారా, లేకపోతే మీరు ఆందోళన అంటారా, లేదా ఇదే ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, ఒక విధమైన ఆనందం. అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పారు వస్తారా రారా అన్న పరిస్థితుల్లో ఉండి, అసలు 8 రోజులు వెళ్ళిన వాళ్ళు 9 నెలలు ఎలా ఉండారు? అసలు మామూలుగా మనం ఓ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు 1 రోజులు అనేది 2 రోజులు డిలే అయిపోయింది అని అంటే మన ప్లానింగ్ అంతా పడిపోయింది, మన ప్లానింగ్ అంతా వాడైపోయింది. వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫిజికలీ అండ్ మెంటలీ అన్న మైండ్ సెట్ లో ఉండే పరిస్థితి. అలాంటిది ఇన్ని రోజులు అని అన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ సీరియస్ ఇంప్లికేషన్స్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్. కానీ ఇక్కడ దాకా ఇదికొచ్చారు, మరి 9 నెలలు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయగలిగారు. వాళ్ళు అక్కడ స్పేస్లో కానివ్వండి, ఇక్కడి నుంచి కింద నుంచి మేనేజ్ చేసిన టీమ్స్ కూడా కానివ్వండి, వాళ్ళని అంత జాగ్రత్తగా 9 నెలలు ప్రొటెక్ట్ చేశారు. సో ఆవిడ ఐ కెన్ 100% సే షీ విల్ ల్యాండ్ కంఫర్టబుల్లీ బ్యాక్ విత్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ సెలబ్రేషన్ మూడ్. కానీ వచ్చినప్పుడు పరిస్థితులు నార్మల్గా ఉంటాయా అని అంటే అంత నార్మల్గా ఉండవని. క్లైమాటిక్ కండిషన్స్ అక్కడ అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి వచ్చాక ఇక్కడ అంటే మెడికల్ గా ఆవిడకి వెంటనే సపోర్ట్ ఇవ్వాలంటారా? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. నేను ఇప్పుడు అదే చెప్పాను కదా, మీరు మామూలుగా ఒక మాట చెప్తాను నేను, మీరు ఏదో చిన్న ఇష్యూస్కో హాస్పిటల్లో జాయిన్ అవుతారు, అవునా? హాస్పిటల్ నుంచి మళ్ళీ ఆ సర్జరీ ప్రొసీజర్ అయిన తర్వాత దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రీహాబిలిటేషన్ ఫర్ యూ టు కమ్ టు ది నార్మలిటీ. మనం బెడ్ మీద
ఓ నెల రోజులు పడుకున్న పేషెంట్ లేచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే డిశ్చార్జ్ కాగానే పరిగెత్తరు. అవును. సో దెర్ విల్ బి సమ్ రీహాబిలిటేషన్ Yes. ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ టు ద నార్మాలిటీ. ఎస్. అలాంటిది స్పేస్ లో ఉన్నప్పుడు గ్రావిటీ లేదు, అవునా? గ్రావిటీ లేదు అని అంటే ఇంక మీరు ఆవిడ చూపించారు కదా, ఆవిడ జ్యూస్ తాగడం అని వీడియోలు చూసారు కదా. సో ఎవ్రీథింగ్. ఎస్. అలాంటప్పుడు బాడీలో బ్లడ్ ప్రెషర్, నరాలు పనిచేసే విధానం, హార్ట్ పంపింగ్ చేసే విధానం, ఇవన్నింటిలో కూడా Hmm. బోన్స్ మీద ఎఫెక్ట్, మజిల్స్ మీద ఎఫెక్ట్. అక్కడ ఆవిడ కొంత అడ్జస్ట్ అవ్వడానికి ఫిజికల్ గా ప్రిపేర్ చేసి వాళ్ళని రోజుకి ఇన్ని గంటలు పడుకోవాలి, ఇన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయాలి, ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలా మెయింటైన్ చేయాలి అన్న గైడ్ లైన్స్ తో పంపించారు. సో దే హ్యావ్ సస్టైన్డ్ దట్ ఫర్ ద 9 months. ఎస్. 8 రోజుల కోసం ప్లాన్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు ఏం క్యారీ చేసి ఉంటారు, అవునా? అలాంటి 9 నెలలు మెయింటైన్ చేయాలంటే కింద నుంచి వీళ్ళు అంత సపోర్ట్ చేసి ఉండాలి, ఎస్. ఎన్ని కన్సైన్మెంట్లు వెళ్ళి ఉండాలి. యు అండర్స్టాండ్ మై Yes, yes. పాయింట్? మరి ఇన్ని మంత్స్ వాళ్ళు సర్వైవ్ అయ్యారంటే ఆల్మోస్ట్ అబౌట్ Yes. ఒక 2-3 టన్నుల మెటీరియల్స్ మైట్ హ్యావ్ Materials. గాన్ ఫర్ Yes. ఆల్ దిస్. ఇది ఒక్కళ్ళతో జరిగే పని కాదమ్మా, ఇదొక సమిష్టి కృషి, ఒకళ్ళ మీద పడే ఇంపాక్ట్ కాదు. ఎస్. అలాగే దీని ఫెయిల్యూర్ సక్సెస్ కూడా ఒకళ్ళ మీద అయ్యేది కాదు, ఇది కాదు. సమిష్టి కృషి. కాబట్టి ఇంజనీరింగ్ సైడ్ కానీ, మెడికల్ సైడ్ కానీ, మెడికల్ ఒక్కటే కాదు సైకలాజికల్ గా కూడాను. ఇప్పుడు మామూలుగా మనం వచ్చింది జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి జాయింట్ ఫ్యామిలీలోకి రాగానే ఆ వాతావరణాల యొక్క మార్పులకే మనం కొంచెం నానా హైరాణ పడిపోతాం, కంగారు. అవునా? అలాంటిది ఆవిడ ప్రపంచానికి దూరంగా, ఎస్. అవునా, మానవాళ్ళకి సంబంధం లేకుండా ఉండిపోయారు. ఎస్. యు అండర్స్టాండ్ మై పాయింట్? ఏ మాత్రం సంబంధం లేకుండా వాళ్ళు అలా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అప్పటికి మన వాళ్ళు చాలా కృషి చేశారు. వాళ్ళకి కూడా ఏమంటారు, సండే ఆఫ్ డే అని పెట్టి మిగతా రోజుల్లో వర్క్ మీద బిజీగా ఉన్నప్పటికీ కూడా సండేస్లో వాళ్ళు యాజ్ ఇఫ్ దే ఆర్ ఆన్ ల్యాండ్ అన్నట్టుగా వాళ్ళని గైడ్ చేసి ట్రీట్ చేసి వాళ్ళ కమ్యూనికేషన్ ఛానల్స్ ఇంటాక్ట్ ఉంచారు. ఫ్యామిలీతో కానీ, ఎస్. సొసైటీతో కానీ, ఇక్కడున్న వాళ్ళ వాట్ యు కాల్ కలీగ్స్తో కానీ. ఆవిడ దీపావళి విషెస్ చెప్పారు. ఎస్. And she has thanked the president and the US government for celebrating the festival, etc. అంటే వీలైనంత మటుకు మార్పు రాకుండా వాళ్ళు ఇక్కడే ఉన్నట్టుగా ఉండాల్సినంత మెయింటైన్ చేసినప్పటికీ కూడా ఎస్. ఎంత చేసినా అవన్నీ చిన్న చిన్న అటెంప్ట్సే. కాబట్టి ఇట్ విల్ హ్యావ్ ఎ ఫెనామినల్ ఇంపాక్ట్. యూ టాక్ అబౌట్ ఫిజికలీ, ఎస్. చెప్పాను కదా, గ్రావిటీ చేంజెస్ వల్ల కానివ్వండి, మీకు ఆవిడకు ముందు బ్లడ్ ప్రెషర్ ఏమవుతుంది, హార్ట్ పంపింగ్ ఏమవుతుంది, మజిల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, బోన్స్ ఎలా రియాక్ట్ అవుతాయి. అందుకని ఈ మెడికల్ టీమ్ అంతా ముందే రెడీ అయి ఉంటారు, అలర్ట్ గా ఉంటారు, అందరూ రెడీగా ఉంటారు. ఎస్. ఓకే, ఆవిడ రాగానే అలా ప్రజానికానికి వచ్చేసే స్టేజ్ లో ఉండరు. ఎస్. ఓకే, సో షీ విల్ బి టేకెన్ ఇన్ టు కస్టడీ and she will be rehabilitated to get conversed with the earth environment. Yes. It's a process. వీళ్ళందరూ కలిసి ఆవిడ్ని గైడ్ చేసి వాళ్ళకి ఆ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఆ వాతావరణం నుంచి ఈ వాతావరణానికి అనుగుణంగా మారేట్టుగా బోత్ ఆన్ ద ఫిజికల్ సైడ్ అండ్ ఆల్సో ఆన్ ద సైకలాజికల్ సైడ్ చేయాల్సి ఉంటుంది. 8 days కోసం వెళ్ళిన ఆవిడ 9 months ఉండిపోయారు కదా, అంటే ఇప్పుడు తిరిగి రావడం అనేది ఒక ఛాలెంజింగ్ అని అనుకోవచ్చు అంటే కదా. ఖచ్చితంగా, అంటే ఒకటి ఇప్పుడు మామూలుగా పద్ధతుల ప్రకారం వాళ్ళకున్నవి మరి చావ్లా వెళ్ళొచ్చారు, అవునా? మన ఫస్ట్ ఇండియన్ రోషన్ వెళ్ళొచ్చారు. ఇలా వెళ్ళి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ కూడాను, ఓకే, ఈ స్పెసిఫిక్ కేసులో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 9 వెళ్ళారు, వీళ్ళని రిలీవ్ చేస్తూ మళ్ళీ 9 వెళ్ళారు, అవునా కాదా? సో మరి అదెలా సాధ్యం అంటే ఇదేం పెద్ద కొత్త ప్రక్రియ ఏం కాదు. అయితే అప్పుడు స్పేస్ క్రాఫ్ట్ లో ఛాలెంజెస్ రావడం, మిగతా టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల రిటర్న్ రావడం ఇబ్బంది అయింది.
ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటి అని అంటే వాళ్ళు రావడం అనేది ఇబ్బంది కాదు, వచ్చిన తర్వాత ఎలా అడ్జస్ట్ అవుతారు, ఎస్ వచ్చినప్పుడు ఆ, శరీరం మీద ఏమన్నా ఇంపాక్ట్ Impact. ఉంటుందా, వాళ్ళు తట్టుకోగలుగుతారా, చాలా డెలికేట్ గా ఉంటారు కాబట్టి చాలా తట్టుకోగలుగుతారా, ఆ వాతావరణానికి ఈ వాతావరణానికి అడ్జస్ట్ అవుతారా అనేవి సమస్యలు. ఎస్ కానీ వాటన్నిటికీ కూడా మొన్న ఇస్రో చైర్మన్ గారు కూడా ఏదో ఏదో ఒక మాటలో చెప్పినప్పుడు, సో దే ఆర్ ఆల్ ప్రిపేర్డ్ మెంటలీ అండ్ Yes. ఆల్ దోస్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ వెల్ డన్. Yeah. ఎస్ It's a big scientific community which is working on an Yeah. international level. Yeah. ఎస్ So I don't think there will be any challenge in her landing on Earth or coming to the normalcy on the Earth. The only thing, it may take little time. బట్ It will రాగానే take- మాత్రం సరే కాంప్లికేటెడ్ ఇష్యూస్ అయితే ఉంటాయి కదా ఖచ్చితంగా ఇమీడియట్లీ. ఉండడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎస్ నేనే ఉన్నాను, మీరు ఏసీ రూమ్ లోంచి Hmm. ఎండలోకి వెళ్ళండి, Hmm. యా, లేదా మండు టెండలోంచి ఏసీ రూమ్ లోకి రండి, యూ విల్ హ్యావ్ ది Difference. discomfort. ఎస్ ఎస్ Yeah. ఎగ్జాక్ట్లీ. For some time you need to get adjusted to that environment. ఎస్ The same scenario. Yeah. ఎస్ అసలు గ్రావిటీ లేకుండా, మంచినీళ్ళు లేకుండా, Hmm. ద ఎంటైర్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ లో బతికి ఇప్పుడు సడన్ గా ఈ ఎన్వైరన్మెంట్ కి వచ్చినప్పుడు దేర్ ఆర్ గోయింగ్ టు బి ఛాలెంజెస్, ఎస్. బట్ ఐమ్ షూర్ ఇట్ కెన్ బి హ్యాండిల్డ్ వెరీ వెల్. సో ఏదేమైనా సరే మరో 12 గంటల్లో ఆవిడ క్షేమంగా రావాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. Absolutely, Yes. absolutely. She will be safe, and not just her entire team will Team come also. quite safe, and they'll bounce back, and Yes. and they will bring lot of work and study what they have conducted. ఎస్ ఎస్ Yeah. It's going to be a great news, and ఎస్. థ్యాంక్ యూ సార్. thank you.